హలో ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా మేము బోస్టన్ విజిట్ చేశాము. నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు ఈ వ్లాగ్ షూట్ చేశాను. మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసేస్తారు. సో, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్‌పోర్ట్‌కి. మా ప్లేస్ నుంచి ఒక 15-20 మినిట్స్ ఉంటుంది ఎయిర్‌పోర్ట్. సో, క్యాబ్‌లో వెళ్తున్నాము. ఫ్లైట్ టికెట్స్ దగ్గర మాకు అడ్వాంటేజ్ ఉండే. ఎఫ్ఎల్ఎల్ ఎయిర్‌పోర్ట్‌లో స్పిరిట్ బిగ్గెస్ట్ హబ్ ఉంటుంది. సో, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుంటే టాక్సెస్ కొన్ని ఉండవు. సో, ఇద్దరికి $30-40 అలా తక్కువయింది మాకు. మార్నింగ్ 7కే బుక్ చేసుకున్నాము ఫ్లైట్. సో, ఫ్లోరిడా టు బోస్టన్‌కి 3½ అవర్స్ టైం పడుతుంది. సో, 10:30, 11 కల్లా బోస్టన్‌లో ఉంటాము. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాము. ఆన్ టైమ్‌లోనే ఉండే. సో, ఏం హడావిడి లేకుండా వెళ్ళిపోయాము. ఫ్లైట్ ఎక్కేసాము. సో, ఫ్లయింగ్ టు బోస్టన్. ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్‌పోర్ట్‌కి క్లోజ్‌గానే ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ వీడియో చేద్దాం. ఏమంటారు? బోస్టన్ రీచ్ అయిపోయాము. ఇది కూడా ఎడ్జ్‌లో ఉంటుంది కాబట్టి సీ కనెక్టివిటీ ఉంటుంది. బోస్టన్‌లో అందరికీ తెలిసిన కామన్ థింగ్ ఏంటి అంటే బోస్టన్ మ్యారథాన్. ఇది 1897లో స్టార్ట్ అయింది ఈ మ్యారథాన్. సో, ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ అండ్ చాలా రికగ్నైజ్ ఉన్న మ్యారథాన్. సో, అరౌండ్ 30,000 రన్నర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. సో, ఇది హాప్కిన్‌టన్‌లో స్టార్ట్ అయ్యి డౌన్ టౌన్ బోస్టన్‌లో ఎండ్ అవుతుంది ఈ మ్యారథాన్. తర్వాత ఇంకా బోస్టన్ ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీలోకి ఫ్రీ బసెస్ ఉంటాయి. రోడ్‌ని బట్టి బసెస్ ఉంటాయన్నమాట. రెడ్ లైన్, బ్లూ లైన్, సిల్వర్ లైన్ అని రూట్స్ అన్నమాట ఇవి. సో, మేము వెళ్ళేది బోస్టన్ డౌన్ టౌన్‌కి కాబట్టి సిల్వర్ లైన్ బస్ ఎక్కాము. ఇక్కడ మనం టనెల్‌లో వెళ్తున్నాం అన్నమాట. ఇంత కరెక్ట్‌గా ప్రాపర్‌గా తెలియట్లేదు. ఫైనల్లీ బోస్టన్ డౌన్ టౌన్‌కి వచ్చేసాము. ఇక్కడే మేము స్టే చేసాము. మేమున్న ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఏం తినలేదు. ఇప్పుడు అరౌండ్ 11:30 అలా అవుతుంది. సో, ఫుల్ ఆకలేస్తుంది. సో, క్విక్‌గా లంచ్ చేసి మన టూర్ స్టార్ట్ చేద్దాము అని ఒక మెడిటరేనియన్ రెస్టారెంట్ ఉంటే వెళ్తున్నాము. ఇక్కడ సక్షుగా బావుంటుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే పక్కా ట్రై చేయొచ్చు. అలా మా బ్రంచ్ ఇక్కడ కంప్లీట్ చేసాము. తర్వాత ఇంకా సీపోర్ట్ హార్బర్‌కెళ్ళాము. ఇది రీసెంట్ ఇయర్స్‌లోనే ఈ సీపోర్ట్ ఏరియా అంతా బాగా డెవలప్ చేశారు. ఇక్కడే లగ్జరీ అపార్ట్మెంట్స్, కాండోస్, రెస్టారెంట్స్, బార్స్, ఇంకా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి ఈ చుట్టుపక్కల. ఈ సిటీ మెయిన్ అట్రాక్షనే ఇది. ఒక సైడ్ ఓషన్ వ్యూ, ఇంకో సైడ్ డౌన్ టౌన్ స్కై స్క్రేపర్ బిల్డింగ్స్ చాలా బావుంటాయి. ఇక్కడ బోట్స్‌ని డాక్ చేసుకొని పెట్టుకున్నారు. కొన్ని రెంట్‌కి కూడా ఉంటాయి. ఓషన్ నుంచి డౌన్ టౌన్ వ్యూ చూడడానికి రెంట్ చేసుకొని అలా ఓషన్‌లోకి వెళ్ళొచ్చు. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా మీకు స్కై స్క్రేపర్స్. ఇవి ఈ ఈ పిరమిడ్ లాగా ఉంది గదా పైన. అది బోస్టన్ డౌన్ టౌన్‌లో ఎక్కడి నుంచి చూసినా అది కనిపిస్తుందంట. సో, దాన్ని 2 ఇంటర్నేషనల్ ప్లేస్ అని అంటారు. సో, ఇక్కడ చాలా ఫోటో షూట్స్ అవుతూ ఉంటాయి. లైక్ బోస్టన్ డౌన్ టౌన్‌లో మెయిన్ ప్లేస్ లాగా అనమాట అది. సీపోర్ట్ హార్బర్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ లైక్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నవన్నీ చూస్తున్నాము.
తర్వాత ఇంకా బాస్టన్ కామన్, పబ్లిక్ గార్డెన్ అవి చూడడానికి స్టార్ట్ అయ్యాం. దానికి సబ్వే తీసుకున్నాం. సబ్వేస్ అన్ని స్టేట్స్‌లో ఉండవు. ఓన్లీ కొన్ని స్టేట్స్‌లో మాత్రమే ఉన్నాయి. లైక్ న్యూయార్క్, బాస్టన్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సబ్వేస్ కట్టడం కుదరదు. ఎందుకంటే బిల్డింగ్స్ కింద సబ్వేస్ ఏస్తే బిల్డింగ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. సో ఈ సబ్వేకి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ $2 ఒక్కసారికి. ఈ సబ్వేస్ ఎప్పుడు వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత కన్‌స్ట్రక్ట్ చేశారన్నమాట. సో ఇవి చాలా పాతవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బస్సు. ఈ ఎలక్ట్రిక్‌వి లైన్స్ ఉన్నంత సేపు ఎలక్ట్రిక్‌ని యూజ్ చేసి వెళ్తుంది బస్సు. ఎలక్ట్రిక్ లైన్స్ లేనప్పుడు ఇది డీజిల్‌ని యూజ్ చేసి రన్ అవుతుందన్నమాట ఈ బస్సు. సో ఫస్ట్ మనం బస్‌లో వెళ్తున్నాము. తినే మా బాస్టన్‌లో ఉండే ఫ్రెండ్ మా కోసం అన్ని ప్లేసెస్‌ని తిరిగి చూపించాడన్నమాట. సో లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ బాస్టన్ డౌన్ టౌన్‌లో. ట్రాఫిక్‌కి మన ఓన్ వెహికల్‌లో వెళ్ళడం కన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు సబ్వే తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఒక లెవెల్ డౌన్ వచ్చాం కదా, ఇప్పుడు ఇంకొక లెవెల్ డౌన్ వెళ్తామన్నమాట. అంటే ఇదే డౌన్ లెవెల్ అంటే దీని అండర్ గ్రౌండ్‌లో సబ్వే ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్‌కి రెడ్ లైన్ రోడ్ తీసుకుంటున్నాము. సబ్వే ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఫస్ట్ టైం. సో ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో నెక్స్ట్ ప్లేస్‌కి వచ్చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఎక్కడేముంది, ఎటు వెళ్ళాలి మనము అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఫ్రీడమ్ ట్రైల్ వాక్ కనిపిస్తుంది కదా. సో ఈ ట్రైల్ వాక్‌ని పట్టుకొని అలాగే మనం వెళ్తూ ఉంటే ఈ స్టేట్‌కి రిలేటెడ్ ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కనిపిస్తాయన్నమాట మనకు. సో ఇక్కడ చూస్తున్నదైతే మ్యాసచ్యూసెట్స్ స్టేట్ బిల్డింగ్. అక్కడ కనిపిస్తున్న పాండ్‌ని ఫ్రాగ్ పాండ్ అంటారు. వింటర్‌లో ఆ వాటర్ అంతా ఐస్ అయిపోతుంది కదా, అప్పుడు దాన్ని స్కేటింగ్ రింగ్ అంటారన్నమాట. స్కేటింగ్ చేస్తారక్కడ. సో అలా బాస్టన్ కామన్, పబ్లిక్ గార్డెన్ అదంతా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ బాస్టన్ కామన్ గురించి చెప్పాలి అంటే ఇది అమెరికాస్ ఫస్ట్ పబ్లిక్ పార్క్ అన్నమాట. ఇన్ 1634 తర్వాత పబ్లిక్ గార్డెన్ వచ్చింది. కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటుందన్నమాట బాస్టన్ కామన్ పార్క్. తర్వాత నెక్స్ట్ పబ్లిక్ గార్డెన్. ఈ పబ్లిక్ గార్డెన్ ఏంటి అంటే ఇది అమెరికాస్ ఫస్ట్ బొటానికల్ పబ్లిక్ గార్డెన్. సో ఇక్కడంతా ఫుల్ ఫ్లవర్స్, సో ఫుల్ పార్క్ లా ఉంటుంది ఇది. ఈ డక్స్‌ని చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తుందా? నేనైతే నెట్‌ఫ్లిక్స్‌లో ఫాదర్‌హుడ్ మూవీ చూసాను. దాంట్లో సేమ్ ఇదే ఉండే అన్నమాట. మేబీ అది కూడా బాస్టన్‌లో ఇదే పార్క్‌లో తీశారేమో, ఐ డోంట్ నో. మీరెవరైనా ఆ సిరీస్ చూసింటే అది బాస్టన్‌లో ఉందా కాదా నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్నది స్వాన్ బోట్ రైడ్. ఇది పబ్లిక్ గార్డెన్‌లో ఉండే పాండ్ అంతా ఒక 12 to 15 మినిట్స్ అట్లా తిప్పుతూ ఉంటుందన్నమాట.
అలా అక్కడ ఒకరు పెడలింగ్ చేస్తూ ఈ బోట్‌ని రైడ్ చేస్తుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టాచ్యూ జార్జ్ వాషింగ్టన్‌ది. మాసచ్యూసెట్స్ స్టేట్‌ని ఆర్టిస్టిక్ సెంటర్‌లా చూపియడానికి పబ్లిక్ గార్డెన్‌లో జార్జ్ వాషింగ్టన్ స్టాచ్యూని పెట్టారు. సో, ఇలా పబ్లిక్ గార్డెన్, బాస్టన్ కామన్ విజిట్ చేసి నెక్స్ట్ బ్యాక్ బే ఏరియాలో ఉన్న న్యూబెరీ స్ట్రీట్‌కి వెళ్ళాము. ఇక్కడ అన్ని హై ఎండ్ స్టోర్స్, రెస్టారెంట్స్, 19th సెంచరీలో బిల్డ్ చేసిన రెడ్ రాక్ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. జస్ట్ అలా వాక్ చేస్తూ వెళ్ళిపోయాం అంతే. ఇక్కడ చూస్తేనేమో లోకల్ డిజైనర్ బొటిక్ ఉంది ఒకటి. బయట నుంచి చూడడానికి అన్ని బాగున్నాయి. లోపలికైతే వెళ్ళలేదు నేను. ఇక్కడ చూస్తే మోస్ట్లీ అన్ని ప్యాటియో కేఫ్స్ ఉన్నాయి. ఇక్కడని కాదు, బాస్టన్ మొత్తంలో ఇట్లా ప్యాటియో స్టైల్ ఉన్నాయి. అంటే సీటింగ్ బయట కూడా ఉన్నాయి. నేను కనుక్కున్న దాని ప్రకారం ఏం తెలిసింది అంటే, యూజువల్గా ఇక్కడ వింటర్లో ఎప్పుడు స్నో పడుతుంది, ఇట్లా బయట కూర్చునే ఛాన్స్ ఉండదు కాబట్టి వీళ్ళకి సమ్మర్లో ఇట్లా బయట కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయడమే చాలా ఇష్టం అంట. సో మోస్ట్లీ రెస్టారెంట్స్ అన్నిట్లో ఓపెనే ఉన్నాయి. సో అలా తిరిగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బార్ అండ్ గ్రిల్, దీనికి వెళ్ళాము. సో అలా వాక్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా ఫుడ్ ఇంకా కొత్త లోకల్ బియర్స్ ట్రై చేయడానికి అలా వెళ్ళాము అనమాట. ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కొద్దిసేపు చిల్ అయ్యి ఒక 1 hour అట్లా దెన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ప్రుడెన్షియల్ సెంటర్కి వెళ్ళాము. ఇది 2nd టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ బాస్టన్. ఇక్కడ చాక్లెట్స్ బాగుంటాయి అని అంటే తీసుకున్నాము. బాగున్నాయి. షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇవి డక్టూర్ బస్సెస్. ఇవి ఏంటంటే రోడ్ మీద వెళ్తాయి, వాటర్లో వెళ్తాయి. ఈ బస్సెస్ని బుక్ చేసుకుంటే మనం బాస్టన్లో ఉన్న ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళొచ్చు. సో అలా కొద్దిసేపు రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక బ్యాక్ బే స్ట్రీట్లోనే ఈ లేన్ అంతా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి స్టాచ్యూస్ ఇలా పెట్టి ఉండే. సో అన్నీ చూసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బాస్టన్ డౌన్ టౌన్కి వెళ్తున్నాము సబ్వే తీసుకొని. సో డౌన్ టౌన్కి వెళ్ళేటప్పుడు గ్రీన్ లైన్ రోడ్లో వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి యూనియన్ స్టేషన్, అంటే రైల్వే స్టేషన్ లాగా. ఇది FBI బిల్డింగ్.
అక్కడనే నిల్చొని ఒక రౌండ్ అంతా చూసేసి మొత్తం దెన్ గోయింగ్ బ్యాక్ టు ఆర్ ప్లేస్. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే ఏదో బిల్డింగ్ మునిగిపోయినట్టుంది, బట్ అదేంటో మాకు కూడా తెలీదు. ఇక్కడ కనిపిస్తున్న బాస్టన్ టీ పార్టీకి ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఏంటి అని అంటే యుఎస్ వాళ్ళు టీ బ్రిటిష్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుండే. సో యుఎస్ వాళ్ళు ఎక్కువ టీ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అని బ్రిటిష్ వాళ్ళు దీని మీద ట్యాక్సెస్ పెంచారు. సో అప్పుడు టీ పార్టీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు జరిగిన ఫైట్లో 3 కార్గో షిప్స్ ఆఫ్ టీ బాక్సెస్ని మొత్తం అక్కడ వాటర్లో పడేశారనమాట. సో అప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి అది మ్యూజియం ఉంది అక్కడ. సో ఇంకా అప్పటికే వర్షం పడుతుండే, సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతుండే. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు టయాకి ఐస్ క్రీమ్ ట్రై చేసాము, చాలా బాగుండే. ఐస్ క్రీమ్ అయితే కామనే, బట్ బేస్ కోన్ అయితే కస్టర్డ్తో చేశారు. అవి డిఫరెంట్ షేప్స్ లైక్ ఫిష్, బేర్ అలా ఉన్నాయి. సో కస్టర్డ్తో చేసినందుకు ఆ బేస్ చాలా బాగుంది. హలో ఎవ్రీవన్. సో బాస్టన్ డౌన్ టౌన్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ గో. సో బాస్టన్ డౌన్ టౌన్లో మా ఫ్రెండ్ ఉంటారు అని చెప్పాను కదా, వాళ్ళదే ఇల్లు. ఈ ఇంట్లో ద బెస్ట్ ప్లేస్ ఇదే, నాకు చాలా నచ్చింది. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఈ ఇల్లు చూపించాను అంటే నాకు బాగా అనిపించింది. లైక్ ఆ వ్యూ బాగుంది, డౌన్ టౌన్ బిల్డింగ్స్ అన్నీ కనిపించేలాగా వ్యూ మంచిగా ఉంది. సో దీని రెంట్ కూడా 3300 పర్ మంత్. సో ఎక్స్పెన్సివ్, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ డౌన్ టౌన్లోనే ఇంటికి దగ్గరగా ఉండే ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇది లాన్ ఆన్ డి. లైక్ అవుట్డోర్ గేమ్స్, ఫుడ్, డ్రింక్స్ అవన్నీ ఉండే ఇక్కడ. లైక్ అవుట్డోర్ గేమ్స్ అయితే చాలా బాగుండే, కొద్దిసేపు అలా ఆడుకున్నాము. Next, going to Harvard University. ఇదంతా యూనివర్సిటీ ఏరియా. హార్వర్డ్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో ఇక్కడ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. ఎల్ఏ బర్త్డే హాట్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ పేస్ట్రీస్ ఇంకా చిన్న కేక్స్ చాలా బాగుంటాయి. సో ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్. నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాము. సో ఇంత మంచి యూనివర్సిటీలో చదివే సీన్ ఎలాగూ లేదు. సో కనీసం అలా వాళ్ళ మధ్య పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వెళ్ళాము.
ఈవినింగ్ మా కజిన్స్ వచ్చిండే న్యూ హ్యాంప్షైర్ నుంచి. సో ఇక్కడే బాస్టన్లోనే డిన్నర్ చేసేసి వాళ్ళతో పాటు న్యూ హ్యాంప్షైర్ వెళ్ళిపోయాము. సో అక్కడ మా కజిన్స్తో ఒక 2 days ఉన్నాము. తర్వాత ఇంకొక 2 days మా వేరే ఫ్రెండ్స్ తోటి ఉండి తర్వాత ఒకరోజు న్యూయార్క్ వెళ్ళాము. నెక్స్ట్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత బ్యాక్ టు ఫ్లోరిడా వచ్చేసాము. సో అలా అయింది మా బాస్టన్ డౌన్ టౌన్ ట్రిప్. సో మీరు కూడా చూసారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఏదైనా ప్లేసెస్ నచ్చుంటే చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐశ్వర్య సబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. See you all in the next video. Bye bye.